మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది కూడా కాదు. కొన్నిసార్లు మాటలు రావు, కానీ మౌనంలోనే 1000 మాటల అర్థం దాగి ఉంటుంది. మాట్లాడడం అందరికీ వస్తుంది, కానీ మౌనంగా ఉండటం బలమైన మనసు ఉన్న వాళ్ళకే సాధ్యం. మౌనం అంటే భయం కాదు, మౌనం అంటే ఓర్పు, మౌనం అంటే లోతైన ఆలోచన. కొన్ని బాధలు మాటల్లో చెప్పలేం, కొన్ని గాయాలు వివరణ కొరకు. అందుకే మౌనం ఒక సముద్రంలా ఉంటుంది, ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం అది. అందరూ నిన్ను అర్థం చేసుకోరు, అందుకే ప్రతి మాటకు జవాబు అవసరం లేదు. కొన్ని జవాబులు కాలమే ఇస్తుంది, కొన్ని నిజాలు మనమే చెప్పిస్తుంది. మౌనం బలహీనత కాదు, అది ఓ గాఢమైన శక్తి. మాటల కన్నా మౌనానికి విలువ తెలిసినవాడు జీవితంలో చాలా ముందుకు వెళ్తాడు. మౌనం అంటే బలహీనత కాదు.